హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ శివ 3 నెలలు జైలు శిక్ష 300 దినాలు ఫైన్ తప్పించుకొని వచ్చి జస్ట్ ఇప్పుడే వీడియో చేస్తున్నా. సో నాకైతే పిచ్చ భయం వేసింది. దేవుడు నా పాలిట ఉండి నన్ను కాపాడాడని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఈ పేపర్ వచ్చేసి బండి దప్తరు, అంటే బండికి సంబంధించిన పేపర్ పర్మిషన్ అనమాట. మనం బండి నడపడానికి 2022లో జనవరి 23వ తేదీ అయితే ఈ బండి దప్తరు చేయించాడు. 2022 నుంచి 2023, 2024, 2025 వరకు 3 సంవత్సరాలు అయితే దీని పర్మిషన్ అయితే ఉంది మనం నడపడానికి. 23 1వ నెల 2025 అనమాట. సో ఈ రోజు అయితే ఎక్స్పైర్ అయిపోద్ది. రాత్రి నా టైం బాగుండి పోలీసు వాళ్ళు బండి ఆపి బండి దప్తరు చూపించమన్నారు. బండి దప్తరు చూపించిన తర్వాత రేపటితో నీకు బండి పర్మిషన్ అయిపోద్ది, రేపటి నుంచి నువ్వు బండి నడిపావంటే ఖచ్చితంగా నిన్ను 3 నెలలు జైలు శిక్ష అండ్ 300 దినాలు ఫైన్ వేస్తామని చెప్పారు. సో బండి దప్తరు చూసి వదిలేసాడు అనమాట. సరే వెళ్ళిపో అని చెప్పేసి. ఒకవేళ లైసెన్స్ చూసుంటే మాత్రం ఖచ్చితంగా నేను జైల్లో పోయి కూర్చోండాల్సిన ఈరోజు. సో నా లైసెన్స్లో 16వ తేదీకే, అంటే 2025 16వ తేదీకే లైసెన్స్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది. అది నేను చూసుకోవాలా. 4 రోజుల నుండి ఎక్స్పైర్ అయిపోయినా కూడా బండి డ్యూటీలు చేస్తున్నా అండ్ బండి నడుపుతూనే ఉన్నా. ఏ టైంలో అంటే ఆ టైంలో ఎక్కడికంటే అక్కడికి డ్యూటీలు పంపించినప్పుడు వెళ్ళేసి వస్తున్నాను. కానీ నేను చూసుకోకపోవడం నా తప్పు. ఆ తర్వాత నేను దీని గురించి మాత్రమే మా సార్కి చెప్పాను. సార్ ఇట్లా బండి పేపర్ ఎక్స్పైర్ అయిపోద్ది సార్ 23వ తేదీ అని చెప్తే, నిసాన్ వాడుకో శివ, నిసాన్ ఉంది కదా, సో బండి పక్కన పెట్టేసి నిసాన్ పెట్రోల్ వాడుకో అని చెప్పాడు. వచ్చిన తర్వాత నేను బండి పేపర్ చేపిస్తాను అన్నాడు. సరే ఓకే అని చెప్పేసి నేను సైలెంట్ అయిపోయి ఉన్నా. పోలీసు వాళ్ళు చెక్ చేసిన తర్వాత మొత్తం సివిల్ ఐడి లైసెన్స్ 2 చెక్ చేసుకున్నా, డేట్లు ఎంతవరకు ఉన్నాయి ఏంటని చెప్పేసి. నా సివిల్ ఐడిలో వచ్చేసి ఇది వచ్చేసి సివిల్ ఐడి అనమాట. సివిల్ ఐడిలో డేట్ వచ్చేసి 2027 వరకు ఉంది, అంటే ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఇది 2025 సంవత్సరం అయిపోయింది అనమాట. దీంట్లో డేట్ మార్పిచ్చి 2024 నుంచి 2025, 26, 27 3 సంవత్సరాలు అయితే కొట్టిపించాడు. కోవిడ్లో ఉండటానికి పర్మిషన్ అనమాట సివిల్ ఐడి అనేది. యాక్చువల్గా ఈ దప్తర్ అనేది కోవిడ్లో బండి తిరగటానికి పర్మిషను, లైసెన్స్ అనేది బండి నడపడానికి పర్మిషన్ అనమాట. సో ప్రతి ఒక్కదానికి ఒక్కొక్కటి ఉంటుంది. ఒకవేళ ఈ పేపర్ లేకుండా బండి నడుపుతూ ఉంటే బండి సీజ్ చేసి, సో సివిల్ ఐడి లేకుండా మనం కోవిడ్లో తిరుగుతూ ఉంటే మన దేశానికి మనల్ని పంపించేస్తారనమాట, దేశ బహిష్కరణ చేస్తారు. అదే లైసెన్స్ లేకుండా బండి నడుపుతూ ఉంటే 3 నెలలు జైలు శిక్ష అండ్ లైసెన్స్ క్యాన్సిల్ అయిపోద్ది, మళ్ళీ 300 దినాల ఫైను. నా విషయంలో అట్లా జరగల. నేను మా సార్కి ఈరోజే మెసేజ్ చేసిన, సార్ ఇట్లా నాకు లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది సార్ అని చెప్పేసి. సో ఒక పక్క 23వ తేదీకి బండి అయిపోద్ది, 16వ తేదీకే జస్ట్ 4 రోజులు ముందే ఎక్స్పైర్ అయిపోయింది. అది నా టైం బాగుండి పోలీసు వాళ్ళు రాత్రి లైసెన్స్ చూపి అని చెప్పి అడగలే. లైసెన్స్లో 16వ తేదీకి ఎక్స్పైర్ అయిపోయినది, 4 రోజుల నుంచి నువ్వు బండి తోలుతున్నావు అని చెప్పేసి 3 నెలలు జైల్లో పెట్టి 300 దినాలు నా దగ్గర అక్షరాల ఫైన్ కట్టించుకునే వాళ్ళు అండ్ 3 నెలలు నేను జైల్లో ఉండాల్సిన వాడిని తప్పించుకున్నా. కోవిడ్కి కొత్తగా వచ్చే వాళ్ళ ఆలోచన ఏముంటుందంటే, చాలామందికి తెలియదు ఇన్ఫర్మేషన్ మనం చెప్తూ ఉన్నా కూడా ఏముందిలే అని చెప్పేసి వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళు ఉండరు, చూడరు కూడా. సో ఇన్ఫర్మేషన్ చెప్తే అసలు నచ్చదు జనాలకి. సో కోవిడ్కి కొత్తగా వచ్చేవాళ్ళు, ఈ గల్ఫ్ దేశాలకు వెళ్ళేవాళ్ళు లైసెన్స్ పుట్టిన రోజు నుంచి, అంటే సపోజ్ ఈరోజు నేను కోవిడ్కి వచ్చినా, రేపు నాకు లైసెన్స్ పుట్టింది 2025 జనవరి 1వ తేదీ నాకు లైసెన్స్ పుట్టింది అనుకోండి, 2026 జనవరి 1వ తేదీ వరకు 2 సార్లు యాక్సిడెంట్ చేశారనుకోండి, ఎక్కడన్నా మనం తగిలిచ్చాము అనుకో ఎవరన్నా, సో లైసెన్స్ అనేది క్యాన్సిల్ అయిపోద్ది, మళ్ళీ బండి నడపడానికి లేదనమాట. సడన్గా బ్రేక్లు వేస్తారు, గుద్దుతాము, లేదు ఎవరన్నా మనల్ని గుద్దుతారు, మన లైసెన్స్ మీద కూడా పడుద్ది. అంటే మన లైసెన్స్ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మన లైసెన్స్ పైన కూడా రిజిస్టర్ అయ్యిద్ది. సో పలానా టైంలో యాక్సిడెంట్ అయిందని చెప్పేసి. ఇప్పుడు నా లైసెన్స్ రెన్యూల్ చేయాలి అంటే లైసెన్స్ మీద ఫైన్ ఉంటే ఫైన్ కట్టిన తర్వాతే రెన్యూల్ అయ్యిద్ది. బండి దప్తరు టైం అయిపోయింది, 23వ తేదీ బండి దప్తరు చేయించడానికి వేరే ప్లేస్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత బండి దప్తరు మీద మొత్తం చెక్ చేస్తాడు. బండి దప్తరు పైన ఏదన్నా ఫైన్లు ఉంటే ఫైన్ కట్టిన తర్వాతే బండి దప్తరు అనేది మనకి రెన్యూల్ చేస్తాడు, లేకపోతే రెన్యూల్ చేయరు. బండి మళ్ళీ చెక్ చేస్తాడు, బ్రేకులు సరిగా పడుతున్నాయా లేదా, అండ్ ఎక్కడన్నా పెయింట్లు వేసిపోయి ఉన్నదా, ఎక్కడన్నా యాక్సిడెంట్లు చేస్తున్నాడా, ఎక్కడన్నా గుద్దున్నాడా, మొత్తం చెక్ చేసిన తర్వాతే అన్నీ బాగుంటేనే మనకి ఇది రెన్యూల్ చేస్తారనమాట. సివిల్ ఐడి ఎక్స్పైర్ అయిపోయినా మనకు మళ్ళీ అన్నీ చెక్ చేసి మనం ఇంటికి వెళ్ళి వచ్చినప్పుడు మళ్ళీ మొత్తం మెడికల్ లాంటివి చేసి ఎక్స్పైర్ అయిపోయిన దాన్ని రెన్యూల్ చేస్తారు. నేను 3 నెలలు జైలు శిక్ష 300 దినాలు ఫైన్ తప్పించుకొని వచ్చి మీ ముందు నిలబడుకొని ఇట్లా వీడియో చేస్తున్నా. సో దయచేసి చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. బండి లైసెన్స్ అయిపోయినా, మీ బతాకా ఎక్స్పైర్ అయిపోతున్నా, మీ లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోతున్నా, లేదు బండి దప్తర్ ఎక్స్పైర్ అయిపోతున్నా, ముందే మీ కోవిడ్ వాళ్ళకి 15 రోజులు ముందే చెప్పండి. సార్ ఇట్లా 15 రోజుల తర్వాత లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోద్ది, సివిల్ ఐడి ఎక్స్పైర్ అయిపోతుంది, సో బండి దప్తర్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది, చేయించండి అని చెప్పేసి మీరు 15 రోజుల ముందే చెప్పండి.
ఒకవేళ వాళ్ళు చేపికపోతే అప్పుడు వాళ్ళది తప్పు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను సార్, మీరు చేపిలేదని చెప్పేసి వాళ్ళని అడగచ్చు అనమాట. సార్ ఇట్లా నా లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది సార్ అని చెప్పేసి మెసేజ్ చేస్తే ఓకే శివ అని చెప్పి పెట్టాడనమాట. మా సార్ ఈ దేశంలో ఉంటే అన్నీ చేయించేటోడు, మా సార్ ఈ దేశంలో లేకపోవడం వల్ల వాళ్ళ రిలేటివ్స్ కూడా నాకు పని చెప్తున్నారు. సో వాళ్ళ రిలేటివ్స్ నాకు ఫోన్ చేసి ఇట్లా జమ్యాకి వెళ్ళేసి రావాలి రా అనేసరికి నేను నా సైడ్ నుంచి తప్పు ఉండకూడదు కాబట్టి నేను చెప్పా, మామ ఇట్లా నా లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది మామ, 4 రోజులు అయిపోయింది ఎక్స్పైర్ అయిపోయి, నేను చూసుకోలేదు, 4 రోజుల నుంచి మీ డ్యూటీలు చేస్తున్నాను నేను. సో నాకేం ఇబ్బంది లేదు, ఒకవేళ మీరు వాస్తా పెట్టి ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు చూసుకునేటట్టయితే నాకేం ఇబ్బంది లేదు, నేను వస్తాను బండి వేసుకొని, నాకు ప్రాబ్లం లేదు మామ అని చెప్తే వద్దు ఏ పని మీదైనా సరే, ఒకవేళ లైసెన్స్ తెప్పియాలన్నా, సివిల్ ఐడి తెప్పియాలన్నా, నీకు ఏదైనా బండి దప్తర్ తెప్పియాలన్నా, ఎలాంటి దానిపైన సరే, ఒకవేళ నీ పైన ఫైన్లు ఉన్నా కూడా కట్ చేయించడానికి కూడా వాస్తా ఉంది నా దగ్గర. నీ పైన ఏదైనా కెమెరా ఫైన్ పడినా కట్ చేపిస్తాను నేను. కానీ లైసెన్స్ లేకుండా బండి నడిపితే మాత్రం ఎలాంటి వాస్తా పెట్టినా, వాస్తా అంటే ఇక్కడ రికమెండేషన్ అనమాట, అంటే ఎవరో ఒకరి ద్వారా మనం పనులు జరిపించుకునేటట్టు చేయించుకోవడం. సో బండి లైసెన్స్ లేకుండా లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది బండి నడిపితే మాత్రం ఎలాంటి వాస్తా పెట్టినా వాళ్ళు వినరు, ఖచ్చితంగా జైలుకి తీసుకోపోతారు. 3 నెలలు జైల్లో ఉండాల్సి వస్తుంది. మప్సరా అది ఏదో అనింది మేడం. సో నాకు అరబీ ఆ పదం అర్థం కాల. కల్లివల్లి నేను కావాలంటే ఆర్డర్ పెట్టుకుంటాను, నువ్వు మాత్రం రావద్దు, జాగ్రత్తగా ఉండు, నీకైనా సరే పర్సనల్ పని మీద ఎక్కడికన్నా వెళ్ళాలన్నా దగ్గరలోనే జమియా ఉంది, కావాలంటే పోయి తీసుకొచ్చుకో వస్తువులు, నడుచుకుంటా పోయి అయినా బండి వేసుకో మాత్రం పోగాకు, మన టైం బాగాలేక పోలీసులు ఆపినారంటే మాత్రం నేను కూడా ఏం చేయలేను, బండి లైసెన్స్ చేయించేంతవరకు నువ్వు ఖాళీగా రూమ్లోనే ఉండు, ఏమి ఇబ్బంది లేదని చెప్పింది అనమాట. సో ఒకవేళ చిన్న వస్తువులు ఏమైనా కావాలంటే దగ్గరలోనే ఉంది జమియా, సో జమియాకి వెళ్ళి తీసుకొచ్చుకోమని చెప్పింది. కువైటీ వాళ్ళు ఇంకొంతమంది ఏం చేస్తారంటే కలాస్ నా వాస్తా ఉందిలే తీపించుకుంటాను రా అని చెప్పేసి డ్యూటీలు చెప్తారు. డ్యూటీలకి మనం పోయిన తర్వాత ఒకవేళ పోలీసు వాళ్ళు ఆపారు అనుకో, ఇట్లా ఆపారు బాబా పోలీసు వాళ్ళు అని చెప్తే వాళ్ళు కొంతమంది, అందరూ అట్లనే ఉండరు, కొంతమంది సరే ఓకే నేను చెప్పి తలకినే కదా వచ్చాడని చెప్పేసి మాట్లాడతారు అనమాట. మాట్లాడి ఆ ఫైన్ వాళ్ళు కట్టుకొని సో 3 నెలలు ఒకవేళ జైలు శిక్ష పడకుండా మనల్ని సేవ్ చేయగలుగుతారు. ఒకవేళ మన టైం బాగలేక ఎందుకు వెళ్ళినావు, నేను వెళ్ళమని చెప్పినానా అని చెప్పేసి తిరుక్కున్నారనుకో, మనమే గొల్ల అయిపోతాం. కొత్తగా కోవిడ్కి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే 1వ నెల 23వ తేదీ 2025కి ఎక్స్పైర్ అయిపోద్ది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్క బండి పేపర్ పైన ఉంటుంది. ఇలాంటి బండి పేపర్ బండిలో లేకపోయినా కూడా బండి తోలగాకండి. సో ఒకవేళ పోలీసు వాళ్ళకి చిక్కినారంటే చాలా ఇబ్బంది అనమాట. రకరకాల ఫైన్లు, ఇప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఒక ఫైను, ఫోన్ మాట్లాడితే ఒక ఫైను, పక్కనుండి వాడు సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా ఫైను, స్పీడ్ లిమిట్ ఫైను, మనకి లైసెన్స్ అంటే మనం కోవిడ్లో ఉండటానికి సివిల్ ఐడి అనేది లేకపోయినా ఫైను, లైసెన్స్ బండి నడపడానికి పర్మిషన్ లేకపోయినా ఫైను లైసెన్స్, సో బండికి పర్మిషన్ లేకపోయినా ఫైను, బండి ఒకవేళ రోతగా ఏదన్నా కడగకుండా ఉన్నా, నువ్వు ఇప్పుడు బండి కోవిడ్ ఇంట్లో పని చేస్తున్నావు, బండ్లు కడగాలి ప్రతిరోజు, బండి కడగల ఒక 10 రోజులు అట్లే ఉంది, బుడదగా ఉన్నది బండి, ఆపి మరీ ఫైన్ వేస్తారు, బండి నీట్గా లేదు నువ్వు కడగలేదని చెప్పేసి, ప్రతి దానికి ఫైను. వద్దురా స్వామి, ఈ బతుకే వద్దు, ఇంకొక 4 నెలలు చేసుకుంటే జూన్లో ఇంటికి పోదాము హ్యాపీగా అని చెప్పేసి ఎంతో సంతోషంగా ఉండా. సో మా కోవిడ్ వాళ్ళు నాకు బాగా సపోర్ట్ చేస్తారు ప్రతిదానికి. సో దీని గురించి కూడా వీడియో చేస్తే అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి వీడియో చేస్తున్నా. నా టైం బాగలేక రాత్రి లైసెన్స్ కూడా చెక్ చేసి ఉంటే ఖచ్చితంగా నేను 3 నెలలు జైల్లో ఉండాల్సింది, ఖచ్చితంగా ఉండాల్సిందే. 3 నెలలు జైలు, 300 దినాల ఫైను, 3 నెలలు జైల్లో ఉండాలి. ఆ 300 దినాల ఫైన్ అంటే ఎవరు కడతారు? ఇంకా మన కోవిడ్ వాళ్ళే కట్టాలి. ఎందుకంటే మనకు నెల జీతం ఇచ్చింది వాళ్ళే కదా, జీతమే 100 దినార్లు, మళ్ళీ దాంట్లో ఇట్లాంటి ఫైన్లు అన్నీ పోతే ఇంటికాడ ఉండే వాళ్ళ పరిస్థితి ఏంది అసలు, ఘోరం, గొల్లైపోద్ది మన ఫ్యామిలీ అంతా. ఒకవేళ తీసుకుని వెళ్ళారంటే ఇంటికి ఫోన్ చేసేదానికి అవకాశం ఉంటుంది కూడా లేదు, తెలియదు మనకి. ఇక్కడ సిచ్యువేషను, ఇక్కడ ఉండే పరిస్థితి జైల్లో ఎట్లా ఉంటుందో మనకు తెలియదు కదా. సో దయచేసి ఎవరు చూడాలనుకోవద్దు. మన లైఫ్లో చూడకూడని ప్లేస్లు ఏమైనా ఉన్నాయంటే అది ఫస్ట్ జైలు, రెండోది వచ్చేసి హాస్పిటల్. ఆ రెండింటికి మాత్రం పోవాలి అనుకోకూడదంట. సో దయచేసి పోవాలి అనుకోకాకండి, జాగ్రత్తగా పనులు చేసుకోండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుంది అనుకుంటా. 3 నెలలు జైలు శిక్ష తప్పించుకొని 300 దినార్ల ఫైన్ తప్పించుకొని మీ ముందుకు వచ్చేసి నేను ఇట్లా వీడియో చేస్తున్నా ఉపయోగపడుద్ది అని చెప్పేసి దయచేసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్, జై హింద్.